జనసేన టీడీపీ కూటమితో బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్తున్నట్లు తెలుస్తోందని అధికారికంగా పొత్తు ఖరారు అయితే బీజేపీ 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది బీజేపీ నేతలకు పోటీ చేయడానికి సిద్ధంగా ఉండమని అధిష్టానం దగ్గర నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. మొట్టమొదట అసెంబ్లీ సీటు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ రేసులో ప్రజారాజ్యం మాజీ నేత, ప్రముఖ వ్యాపారవేత్త, తులసి సీడ్స్ అధినేత తులసి రామచంద్ర ప్రభుకి లేదా ఆయన కుమారుడికి కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. పూర్తి సమాచారం విజయవాడ నుంచి మా సీనియర్ జర్నలిస్ట్ బ్రహ్మనాయుడు అందిస్తారు. చూస్తే ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీ కూటమిలో పోటీ చేస్తున్న పరిస్థితి కనపడుతోంది. అదేవిధంగా సీట్లుగా సర్దుబాటుకు సంబంధించి జనసేన అయితే 24 స్థానాలు పోటీ చేసేటువంటి పరిస్థితి ఉంది. దాదాపు అయితే 24 స్థానాలకు సంబంధించి నియోజకవర్గాలు కూడా ఖరారైంది. అయితే ఇప్పుడు కనుక టీడీపీ జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కనుక చేస్తే ఇప్పటికే బీజేపీ దాదాపు 10 అసెంబ్లీ స్థానాలు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా 5 పార్లమెంట్ స్థానాలు ఆశిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే భారతీయ జనతా పార్టీ అయితే టీడీపీ జనసేన కూటమిలో కనుక ఒకవేళ చేరితే కనుక ఖచ్చితంగా 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి ఉంది. కాబట్టి మొట్టమొదట అసెంబ్లీ టికెట్ని ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ పోటీ చేసేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా కనుక చూస్తే ఈ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందినటువంటి ప్రముఖ పారిశ్రామికవేత్త, తులసి సీడ్స్ అధినేతగా ఉన్నటువంటి తులసి రామచంద్ర ప్రభు పేరునైతే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ప్రకటించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒకవేళ తులసి రామచంద్ర ప్రభు కనుక పోటీ చేయకపోతే ఆయన కుమారుణ్ణి పోటీ చేయించేటువంటి ఆలోచనలు అయితే భారతీయ జనతా పార్టీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో బలమైనటువంటి నేతల్ని, అదేవిధంగా పారిశ్రామికవేత్తలకి ఫోన్లు చేసి సమాచారం కూడా అందించినటువంటి పరిస్థితి ఉంది. పోటీకి సిద్ధంగా ఉండాలని టీడీపీ జనసేన కూటమిలో భారతీయ జనతా పార్టీ కూడా కలిసి పోటీ చేస్తుందని. సో ఆ క్రమంలో భాగంగానే బీజేపీ అధిష్టానం దగ్గర నుంచి తులసి రామచంద్ర ప్రభుకి అయితే ఇప్పటికే ఆయనకైతే సమాచారం అయితే అందినట్టు తెలుస్తూ ఉంది. దాదాపుగా కనుక చూస్తే తులసి రామచంద్ర ప్రభు ఇంటికి గుంటూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలు కానీ, అదేవిధంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రముఖులు కానీ, అదేవిధంగా జనసేన భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ప్రముఖులు తులసి రామచంద్ర ప్రభుతో ఇప్పటికే మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈయన దాదాపు 2 దశాబ్దాల నుంచి కూడా అనేక మంది పేద విద్యార్థులకు స్కాలర్షిప్లు అందించినటువంటి ఘనత తులసి రామచంద్ర ప్రభుకు ఉంది. ఎంతోమందికి విద్యాదానం చేసినటువంటి ఘనత, అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి ఘనత తులసి రామచంద్ర ప్రభుకు ఉంది. ఎలాంటి వివాదాలకు తావులేనటువంటి వ్యక్తిగా తులసి రామచంద్ర ప్రభుకి అయితే మంచి పేరైతే ఉందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఎలాంటి అలిగేషన్స్ ఇప్పటివరకు లేనటువంటి పారిశ్రామికవేత్త ఎవరైనా ఉన్నారంటే అది ప్రత్యేకించి చెప్పాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదట గుర్తుకొచ్చే పేరు తులసి రామచంద్ర ప్రభు పేరు అని చెప్పుకోవచ్చు. సో అలాంటి తులసి రామచంద్ర ప్రభు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరపు నుంచి గుంటూరు 2 నియోజకవర్గం నుంచి కనుక పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ అత్యధికంగా ఉంది. ఆ సామాజిక వర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా తులసి రామచంద్ర ప్రభు సుపరిచితుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా అటు కాపులతో పాటు మిగతా అన్ని వర్గాలకి కూడా మెరిట్ బేస్ మీద స్కాలర్షిప్లు ఇచ్చినటువంటి ఘనత పేరైతే తులసి రామచంద్ర ప్రభుకు ఉంది. సో అన్ని వర్గాల నుంచి అయితే ఖచ్చితంగా మంచి స్పందన అయితే ఈయనకైతే లభించేటువంటి అవకాశం ఉంది. ప్రత్యేకంగా చెప్పాలంటే గుంటూరు 2 నియోజకవర్గం ఇటు కాపు సామాజిక వర్గంతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓటర్లు కూడా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వైశ్య సామాజిక వర్గంతో పాటు బీసీ ఓట్లు కూడా గణనీయంగా ఉన్నటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు. సో ఈ వర్గాలన్నింటిలో కూడా తులసి రామచంద్ర ప్రభుకి మంచి పట్టు ఉండటంతో, అదేవిధంగా అటు తెలుగుదేశం కూడా ఈ కూటమిలో ఉండటంతో పాటు కమ్మ సామాజిక వర్గం ఓట్లు కూడా ఖచ్చితంగా తులసి రామచంద్ర ప్రభుకి పడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. మొత్తానికి కనుక చూస్తే తులసి రామచంద్ర ప్రభుని గుంటూరు 2 నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించేటువంటి పరిస్థితులు అయితే చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. మరి ఇది ప్రస్తుతం మన దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్.